నిజంగా ఈసారి కేసీఆర్ గారిని అనవసరంగా పోగొట్టుకొని ఇక్కడ ఈ ఓటు ముఖ్యమంత్రి సీట్లోంచి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని తీసేసి కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నటువంటి ప్రజలు తీవ్ర అసహనంతో నిర్వేదంలో ఉన్నారు, బాధలో ఉన్నారు. కేసీఆర్ గారు బ్రహ్మాండంగా పాలన 10 ఏళ్ల పాటు పాలిస్తే వీళ్ళు వచ్చి 100 రోజుల్లోనే అర్థమైపోయింది ఏమి చేయని విధంగా ఉంది. ఏ స్కీము ఇవ్వరు, వాళ్ళు ఇస్తాన్న హామీలు లేవు, వాళ్ళు ఇస్తాన్న స్కీములు లేవు. కనీసం వెంటనే రాగానే పంటల మీద రైతులకు బోనస్ 500 రూపాయలు కూడా ఇవ్వలేకపోయారు. అది చిన్న పని, అది కూడా చేయలేదు. అంటే రైతుల పట్ల ఎంత శ్రద్ధ నిబద్ధత ఉందో. 10,000 రైతు బంధును 15,000 చేయాలి కదా, అది కూడా చేయలేదు. మహిళల పెన్షన్లు ఇప్పుడు దాకా చెప్తున్నారు, ఒక నెల 2 నెలలు మిస్ అయినాయి, పెన్షన్లు ఉన్న 2,000 మిస్ అయినాయి అని చెప్పారు. అవి 4,000 చేయాల్సింది అవసరం ఉండే. మహిళలకు 2,500 ఇస్తున్నారు, అవి ఇవ్వలేదు. ఒక్కొక్క స్కీమ్ చెప్పుకుంటా పోతే ఆటో కార్మికులకు 12,000 రూపాయలు ఇస్తున్నారు, కౌలు రైతులకు ఇస్తా అన్నారు, వ్యవసాయ కూలీలకు ఇస్తా అని చెప్పారు, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నారు. ఎక్కడ కూడా ఏ ఒక్కటి కూడా సరే 5 నెలలు అయిపోయింది, 6వ నెల వచ్చేసింది, ఇంకా ఏమీ కావని చెప్పేసి చిన్న చిన్న వాటి కూడా చేయలేకపోతున్నారని అర్థమైపోయింది ప్రజలు. సరే వాళ్లకు ఏం జరిగిందో ఆ కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తారంటే మాయలో పడి ఓట్లేసినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు కళ్యాణ లక్ష్మి చెక్స్ లేవు, సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓఐలు లేవు, ఎక్కడ కూడా హాస్పిటల్ పోవాలన్నా ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నిటి మీద ప్రత్యేక దృష్టి వాళ్ళు పెట్టాలన్నా, వాళ్ళు ఎంబడిపడి మేము పెట్టించాలన్నా ప్రతిపక్ష నాయకులు ఉన్నటువంటి మేమందరం కష్టపడి చేస్తాం. మా పని మేము పూర్తిగా ప్రతిపక్ష పాత్రలోనే ప్రజల వెంట ఉండుకుంటూనే ప్రజల కోసం ఏది కావాలో చేస్తాం. కేసీఆర్ గారు దాన్ని ఖచ్చితంగా నిర్వర్తిస్తూ రోడ్డు మీద తిరుగుతున్నారు, బస్సు యాత్ర పెట్టి 4 గంటలు TV9 ఇంటర్వ్యూలో తెలంగాణ ఆకాంక్ష, తెలంగాణ కోరిక, తెలంగాణ సాధన, ఇప్పుడేం కావాలో అన్నీ చెప్పారు. నెక్స్ట్ డే నుంచి బస్సు యాత్ర మొదలుపెట్టారు. బస్సు యాత్ర బ్రహ్మాండంగా నడుస్తున్నప్పటికీ ఇదంతా ఏమైందో కళ్ళు గుట్టి కాంగ్రెస్ వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు, బీజేపీ వాళ్ళు ఈసీ చెప్పేసి బ్యాన్ చేయిస్తారు 48 అవర్స్. ప్రజలు సోషల్ మీడియా ఉంది, ఓటర్లు చాలా చైతన్యవంతులు. అందులో ఖమ్మం జిల్లా నాయకులు బ్రహ్మాండంగా కసిగా కోపంతో ఉన్నారు. నామా నాగేశ్వరరావు గారిని ఇక్కడ, మాలోత్ కవిత గారిని మహబూబాలో గెలిపిస్తానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా ఇది ముమ్మాటికి జరిగి తీరాల్సింది. ఎందుకంటే పార్లమెంట్లో, లోక్సభలో అయినా రాజ్యసభలో అయినా తెలంగాణ రాష్ట్రం గురించి కొట్లాడేది, తెలంగాణ సాధన కోసం కొట్లాడి తెచ్చుకున్నటువంటిది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారే. కాబట్టి కేసీఆర్ గారి మార్గనిర్దేశంలో ఏదైనా సాధించాలంటే లోక్సభలో, రాజ్యసభలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు తప్ప కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కానీ, బీజేపీ పార్టీ ఎంపీలు కానీ ఎవరు మాట్లాడరు. ఏది సాధించాలన్నా నేషనల్ హైవేలు కావాలన్నా, అండర్ పాస్లు కావాలన్నా, ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇవ్వని బీజేపీ వాళ్ళని కానీ రేపు వచ్చి ఎవరు వచ్చినా నిలదీయాలన్నా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు మాత్రమే నిలదీస్తారు. ఖచ్చితంగా తెలంగాణలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్ మహాశయులందరికీ, ఖమ్మం మహబూబాలో ఉన్నటువంటి ఓటర్ మహాశయులందరూ చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ 2 ఎంపీలను మంచి మేయర్తో గెలిపించాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.